హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క 7 జడ్జెస్తో ఉన్నటువంటి ఒక బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీస్ ఒకవేళ వాళ్ళు లంచాలు బ్రైబ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి రక్షణ ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు వాళ్ళకి రక్షణ ఉండడం ఏంది? మామూలుగానే వాళ్ళను ట్రీట్ చేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి వీడియో కాంపోనెంట్స్ ఏందో చెక్ చేద్దాం. ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది, దాని తర్వాత మనకి ఎంపీస్కి కానీ ఎమ్మెల్యేస్ కానీ ఉండేటటువంటి ప్రివిలేజెస్ రక్షణలు ఏంది, వీటిని మనము ఈ యొక్క పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు అనమాట. ఈ యొక్క శాసన అధికారాలు లేదా సభ అధికారాలు అని అంటారు. నెక్స్ట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్, వీటి గురించి సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది. అలానే సుప్రీంకోర్టు మనకి పివి నరసింహారావు గారి కేసు ఈ యొక్క లార్జర్ బెంచ్కు ఈ యొక్క ఫార్వర్డ్ చేయడం వల్ల ఇప్పుడు 7 జడ్జ్ బెంచ్ అనేది విచారించింది. అసలు పివి నరసింహారావు కేసు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటికన్నా ముందు మీకు ఒకసారి బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి పార్లమెంటరీ ప్రివిలేజ్ అని ఉంటుంది అనమాట. పార్లమెంటరీ ప్రివిలేజ్, ఓకే, ఇక సభ అధికారాలు, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఓకే, పార్లమెంటరీ ప్రివిలేజెస్, సభా అధికారాలు. ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 105, అలానే అసెంబ్లీకి సంబంధించి అయితే కనుక ఆర్టికల్ 194కి సంబంధించి ఉంటాయి సభాధికారాలు అనేది. మరి ఏంటి సభాధికారాలు ఎవరికి వర్తిస్తాయి అంటే మనం ఇప్పుడు ఓన్లీ ఆర్టికల్ 105 పార్లమెంట్ గురించే మాట్లాడదాం. ఈ యొక్క పార్లమెంటరీ ప్రివిలేజెస్ మెయిన్గా మనకి పార్లమెంటులో ఎవరైతే కనుక మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. అంటే లైక్ లోక్సభ ఎంపీస్, అలానే రాజ్యసభ ఎంపీస్, దాంతోపాటు పార్లమెంటరీ ప్రివిలేజెస్ మనకి యొక్క అటార్నీ జనరల్కి వర్తిస్తుంది. దాంతోపాటు మనకి పార్లమెంటరీ కమిటీస్, ఓకే, పార్లమెంటరీ కమిటీలకు కూడా వర్తిస్తుంది మనకి యొక్క పార్లమెంటరీ ప్రివిలేజ్. మరి మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది మనకి రాష్ట్రపతి ప్రెసిడెంట్కు వర్తిస్తుందా లేదా? పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి మనకి ప్రెసిడెంట్కి వర్తిస్తాయా లేదా? ఆన్సర్ చేయండి. ఓకే, సరే, మరి ఏంది పార్లమెంటరీ ప్రివిలేజెస్? సరే, వీళ్ళకైతే వర్తిస్తే అని చెప్పినాం. ఏంది పార్లమెంటరీ ప్రివిలేజ్? మనకు ఆర్టికల్ 105 ఏం చెప్తుందంటే ఈ యొక్క పార్లమెంట్ అనేది ఈ యొక్క పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద చట్టాలు చేయొచ్చు అంటున్నారు. మరి ఎందుకు ఉండాలి పార్లమెంటరీ ప్రివిలేజ్? యాక్చువల్లీ ప్రివిలేజ్ అంటే ఏంటంటే ప్రత్యేకమైనటువంటి సదుపాయం అని చెప్పేసి. ఎందుకు ఉండాలి పార్లమెంటేరియన్లకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రక్షణలు ఎందుకు ఉండాలి? ఎందుకంటే పార్లమెంటులో పార్లమెంటేరియన్స్ అంటే ఎంపీలు చాలా వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడడానికి వాళ్ళ కొన్ని రక్షణలు ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే ఈ యొక్క పార్లమెంటరీ ప్రివిలేజ్ దేన్ని ప్రోత్సహిస్తుంటుంది? ఈ యొక్క డెమోక్రసీని ప్రోత్సహిస్తుంటుంది మెయిన్గా. అంటే ఎంపీలు వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతంగా మాట్లాడచ్చు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన దానిపైన పార్లమెంట్లో ఏదైతే మాట్లాడతారో మాట్లాడిన దానిపైన ఈ యొక్క ఎలాంటి న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి. ఓకే, ఈ కాంటెక్స్లో మీకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్న కాన్సెప్ట్లో నెక్స్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అదేంటంటే కలెక్టివ్ ప్రివిలేజెస్, అలానే ఇండివిజువల్ ప్రివిలేజెస్. ఓకే, సో ఫస్ట్ కలెక్టివ్ ప్రివిలేజ్ అంటే ఏంటో చూద్దాం. కలెక్టివ్ ప్రివిలేజ్ ఫస్ట్, ఈ యొక్క సభలోని సభ్యులను ఎవరైనా అరెస్ట్ చేసినా లేదా డిటైన్ చేసినా, ఓకే, లేదా వాళ్ళని జైలు నుండి రిలీజ్ చేసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సభకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది సభకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్, సభ యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా సభకు సంబంధించినటువంటి యొక్క డాక్యుమెంట్స్ కానీ రిపోర్ట్స్ కానీ వాటిని పబ్లిష్ చేయడానికి వీల్లేదు అన్లెస్ అంటిల్ అవి పబ్లిక్ ఇంపార్టెన్స్ సంబంధించింది అయితే తప్ప. ఓకే, అసలు ఇంతకుముందు మనకు ఒరిజినల్గానైతే అయితే కనుక ఈ యొక్క హౌస్ అప్రూవల్ లేకుండా ఈ యొక్క హౌస్కి సంబంధించిన ఏ రిపోర్ట్ను కూడా మీడియా వాళ్ళు పబ్లిష్ చేయొద్దు అని ఉండేది. తర్వాత 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనం ఏం చేస్తామంటే కనుక ఒక సభకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇన్ కేస్ అది పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం అయితే కనుక మీరు దాన్ని పబ్లిష్ చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క కలెక్టివ్ రైట్ ఇవ్వడం జరిగింది. ఇది 2. దాంతోపాటు ఇంకా సభకు ఉన్నటువంటి అధికారాలు ఏంటంటే ఈ యొక్క లోక్సభ పరిధిలో కానీ రాజ్యసభ పరిధిలో కానీ ఎవరిని అరెస్ట్ చేయాలన్నా కూడా సభాధిపతి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క అనుమతి తీసుకోవాలి. ఓకే, ఇది కూడా సభకు ఉన్నటువంటి కలెక్టివ్
యొక్క రైట్ అన్నమాట. దాంతోపాటు సభ ఎప్పుడైనా సరే సీక్రెట్ సమావేశాలు నిర్వహించుకోవాలన్నా కూడా సీక్రెట్ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ సభకు ఉన్నటువంటి కలెక్టివ్ ప్రివిలేజ్. మరి ఇండివిజువల్ ప్రివిలేజ్ ఏంది? వ్యక్తిగతంగా ఏంటంటే కనుక ఇండివిజువల్గా నెంబర్ 1, ఒక సభ్యుడు, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సభలో తను మాట్లాడిన దానికి, అంటే వాట్ హీ స్పీక్, మాట్లాడిన దానికి, దాంతోపాటు తను యొక్క ఓటు వేసిన దానికి న్యాయస్థానాల్లో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. తను మాట్లాడిన దాన్ని, అలానే తను ఓటు వేసిన దాన్ని, ఓకే, ఎవరికి ఓటేశాడు ఏంది అనేది పార్టీ అడుగుతుంది కొన్ని సందర్భాలలో. ఓపెన్ బ్యాలెట్ అయితే, సీక్రెట్ బ్యాలెట్ అయితే పార్టీ అది కూడా అడగదు. ఇలా మనకి న్యాయస్థానాలకి రెస్పాన్సిబిలిటీ కాదు. అలానే ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నట్టయితే కనుక క్రిమినల్ కేసులు అయితే కనుక ఎంపీలను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ సివిల్ కేసు అయితే కనుక పార్లమెంట్ సమావేశాలకి 40 days ముందు, పార్లమెంట్ సమావేశాల తర్వాత 40 days తర్వాత కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, సో మెయిన్గా అలానే ఇండివిజువల్గా ఎవరైనా ఎంపీ యొక్క ప్రతిష్ట, ప్రివిలేజ్ అనేది ఒక మినిస్టర్ వల్ల దెబ్బతిందనుకోండి, అప్పుడు ఆ మినిస్టర్కి అగెనిస్ట్గా ప్రివిలేజ్ మోషన్ అనేదాన్ని కూడా ఈ యొక్క ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ప్రివిలేజ్ మోషన్ అనేదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఇండివిజువల్ ప్రివిలేజ్ అని ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎంపీ చేసినటువంటి పని, ఓకే, ఎంపీ పార్లమెంటులో ఎవరికి ఓటేశాడు అనేది కోర్టులో క్వశ్చన్ చేయొద్దు అంటున్నాం కదా. దీనికి సంబంధించినటువంటి ఒక కేసు ఏందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పటివరకు మీకు బేసిక్స్ అర్థమైంది కదా. మనకి ఒక పివి నరసింహారావు గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఓకే, పివి నరసింహారావు ఓకే గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే పివి నరసింహారావు గారి గవర్నమెంట్ అనేది మైనారిటీ గవర్నమెంట్. అంటే వాళ్ళకి ఇక 273 సీట్స్ లేకుండే, తక్కువ సీట్స్ వచ్చినాయి. వాళ్ళకి వేరే పార్టీ వాళ్ళు అంటే మద్దతు ఇవ్వడం ద్వారా ఆ గవర్నమెంట్ 5 years కొనసాగింది. అపోజిషన్ పార్టీ అందరికీ కూడా ఇంకా అంతకన్నా తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి. సరే, ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టారు ఈ యొక్క పివి నరసింహారావు ప్రభుత్వానికి అగెనిస్ట్గా. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్కి అగెనిస్ట్గా అంటే పివి నరసింహారావు గవర్నమెంట్కి సపోర్టుగా ఓటు వేయమని చెప్పేసి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి ఇక కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మనీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ డబ్బులు అంటే లంచం అనమాట, బ్రైబ్. ఈ డబ్బులు తీసుకొని కొంతమంది ఏమో ఓటు వేశారు కాంగ్రెస్కి సపోర్టుగా. ఒక వ్యక్తి ఏమో అబ్స్టెయిన్ ఫ్రమ్ ఓటింగ్, ఓటు వేయలేదనమాట, ఓకే, డబ్బులు తీసుకున్నాడు కానీ ఓటింగ్ వేయలేదు. ఓకే, మరి ఇక్కడ సర్ప్రైజింగ్గా ఎవరికి శిక్ష పడిందంటే ఎవరైతే కనుక ఓటు వేయలేదో ఇతను యొక్క అఫెన్స్ చేసినట్టుగా కోర్టు భావించింది. ఎందుకంటే ఇతను డబ్బులు తీసుకొని ఓటేసింది కాబట్టి ఇతను ఓట్ అంటే ఇక్కడ డబ్బులు అనేది దేనికి సంబంధించింది? ఓటింగ్కి సంబంధించింది కాబట్టి మరి ఇతను పార్లమెంటులో ఓటేయడం కానీ ఈ యొక్క దేని గురించి ఎవరికి అనుకూలంగా మాట్లాడిన కోర్టులో క్వశ్చన్ చేయొచ్చా? కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అంటే ఈ విధంగా ఇమ్యూనిటీ, ఈ విధంగా రక్షణ అనేది లభించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇలాంటి రక్షణ ఉండదు అంటుంది. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇలాంటి రక్షణ ఉండదు అంటే తను డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ఓటేసినప్పటికీ కూడా దాన్ని కోర్టులు క్వశ్చన్ చేయొచ్చు. ఇన్ని రోజులు కోర్టులు క్వశ్చన్ చేసే అవకాశం లేకుండే. అదే ఇప్పుడు యొక్క పివి నరసింహారావు జడ్జిమెంట్ని, దాంతోపాటు జార్ఖండ్లో మళ్ళీ తర్వాత సీతా సోరెన్ తనకు సంబంధించినటువంటి రీసెంట్ కేసు, వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు 7 judge బెంచ్, సుప్రీంకోర్టు మనకి 7 judge బెంచ్ ఏమని చెప్పిందంటే ఎంపీలు కానీ దాంతోపాటు ఎమ్మెల్యేలు కానీ యొక్క బ్రైబరీకి సంబంధించి నో ఇమ్యూనిటీ ఎలాంటి యొక్క రక్షణ వీళ్ళకు ఉండదు అని చెప్పింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఐ హోప్ మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఒకసారి మనం నోట్ చెక్ చేద్దాం. ఓకే, 7 judge బెంచ్ ఏమని చెప్పారు మనకి? వీళ్ళకి ఈ యొక్క బ్రైబరీ తీసుకోవడం అనేది పార్లమెంటరీ ప్రివిలేజ్ ద్వారా వీళ్ళకి ఎలాంటి రక్షణ లభించదు. పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటే ఏందో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, ఇది ఏ ఆర్టికల్ అనేది కూడా ఎప్పుడు జరిగింది. ప్రెసిడెంట్కి కానీ గవర్నర్ కానీ పార్లమెంటరీ ప్రివిలేజ్ వర్తించదు. ఎందుకంటే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ప్రివిలేజెస్ అనేవి ఉంటుంది. ఆర్టికల్ 361 ప్రకారం పార్లమెంటరీ ప్రివిలేజ్ మనకి ఇండివిజువల్గా ఉంటాయి, అలానే కలెక్టివ్గా ఉంటాయి. ఇండివిజువల్ ఏంది, కలెక్టివ్ ఏంది నేను మనం ఆల్రెడీ డిఫరెన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు పార్లమెంటరీ ప్రివిలేజ్ ఈ ఆర్టికల్ 105 ఉంది కదా, దీనికి ఆర్టికల్ 19కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆర్టికల్ 19 కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 105 కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి. కాకపోతే ఆర్టికల్ 105 కేవలం ఎంపీల గురించి మాత్రమే చెప్తుంది. ఆర్టికల్ 19 వచ్చేసి ఎవరికైనా అనమాట. ఎవరికైనా అంటే కనుక ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తుంది.
ఓకే, పివి నరసింహారావు గారి కేసులో ఏం జరిగింది, అప్పుడు ఎవరిని పనిష్ చేసింది కోర్టు, ఎవరైతే కనుక డబ్బులు తీసుకుని ఓటేయలేదో వాళ్ళని పనిష్ చేసింది, డబ్బులు తీసుకుని ఓటేసిన వాళ్ళని పనిష్ చేయలేదు. ఎందుకంటే ఆ ఓటు అనేది పార్లమెంట్కి సంబంధించింది కాబట్టి అతని యాక్షన్ కోర్టులు క్వశ్చన్ చేయలేము కాబట్టి వాళ్ళని ప్రశ్నించలేకపోయింది. ఈవెన్ కేశవ సింగ్ కేసు 1965 ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమన్నదంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా సరే పార్లమెంటే అల్టిమేట్ జడ్జ్, ఒకవేళ దానిపైన ఎలాంటి చట్టం కానీ రూల్ కానీ లేకపోతే అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పింది అనమాట. దాని తర్వాత మనకి శిబు సోరెన్ కేసు, అలానే మనకి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ కేసు, ఇది మనకి 2012కి సంబంధించి. ఈ కేసులన్నింటినీ కూడా ఒకే దగ్గర కలిపేసేసి సుప్రీంకోర్టు ఇప్పుడు ఫస్ట్ 3 జడ్జ్ బెంచ్, దాని తర్వాత 5 జడ్జ్ బెంచ్, దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనకి 7 జడ్జ్ బెంచ్ అనేది క్లారిటీ ఇచ్చింది. ఏమని ఇవ్వడం జరిగిందంటే కనుక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు కరప్షన్ నుంచి ఎలాంటి రక్షణను కూడా పొందరు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు నువ్వు రక్షణ ఇస్తున్నావు అనుకో, అదేందన్నట్టు మీనింగ్ డెమోక్రసీని నువ్వు కిల్ చేస్తున్నావు అన్నట్టు. ఓకే, అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని పార్లమెంట్లో మాట్లాడినా పార్లమెంట్లో ఓటేసినా వాళ్ళు పార్లమెంటరీ ప్రివిలేజెస్లో కవర్ అవ్వరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, నిన్నటి వీడియోలో క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఇండియా అండ్ జపాన్. నెక్స్ట్, జీనీ ఏఐ మోడల్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈస్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? గూగుల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రెగ్యులేటరీ శాండ్ బాక్స్? రెగ్యులేటరీ శాండ్ బాక్స్కి సంబంధించింది ఇట్ ఇస్ ద లైవ్ టెస్టింగ్ న్యూ లో కాస్ట్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. అంటే ఆర్థికపరమైనటువంటి ఏవైతే కనుక ఉత్పత్తులు ఉంటాయో వాటిని టెస్ట్ చేస్తుంది అనమాట రెగ్యులేటరీ శాండ్ బాక్స్. సరే, ఈరోజు క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ MCQ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? పార్లమెంటరీ ప్రివిలేజెస్ డూ నాట్ ఎక్స్టెండ్ టు అటార్నీ జనరల్. అటార్నీ జనరల్కి పార్లమెంటరీ ప్రివిలేజ్ వర్తించమంటున్నారు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎక్స్టెండ్ టు ప్రెసిడెంట్కి వర్తిస్తే అంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ ప్రివిలేజ్. ఇది కలెక్టివ్ ప్రివిలేజ్ అంటున్నారు. డి ఆల్ ది అబోవ్ కరెక్ట్ అంటున్నారు. మెయిన్స్ క్వశ్చన్. Without parliamentary privileges, members of parliament cannot discharge their functions as entrusted upon them by the constitution. అంటే పార్లమెంటరీ ప్రివిలేజ్ లేనట్టయితే కనుక ఎంపీలు తమకు ఏవైతే కనుక బాధ్యతలు ఇచ్చారో వాటిని స్వేచ్ఛగా నిర్వహించలేరు అంటున్నారు. దానికి సంబంధించి డిస్కస్ చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? పార్లమెంటరీ ప్రివిలేజ్. మరి పార్లమెంటరీ ప్రివిలేజ్కి సంబంధించినటువంటి వివిధ ఆర్టికల్స్, ఇండివిజువల్ ప్రివిలేజ్ అంటే ఏంది, కలెక్టివ్ ప్రివిలేజ్ అంటే ఏంది, ఈవెన్ పివి నరసింహారావు గారి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అలానే బ్రైబ్ తీసుకుంటే ఒకవేళ ఆ యాక్షన్ అనేది పార్లమెంట్కి సంబంధించినా కూడా దాన్ని క్వశ్చన్ చేయొచ్చని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు బ్రైబ్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళు పార్లమెంట్కి సంబంధించి లేదా అసెంబ్లీకి సంబంధించిన యాక్టివిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కోర్టు పరిధిలో వస్తుంది, వాళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీలు ఉండవు అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.